Good morning. Welcome to 3060 Headlines. తిరుపతి జనసేన సభకు ముమ్మర ఏర్పాట్లు భారీగా చేరుకుంటున్న పవన్ ఫ్యాన్స్. స్విస్ ఛాలెంజ్ లో రెవెన్యూ వాటా బహిర్గతానికి నిర్ణయం. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న ఏపీ. నేడు ఏపీ తెలంగాణ సీఎంల భేటీ, అంతర్రాష్ట్ర బదిలీలపై చర్చ. రాహుల్ తప్పకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్తు. యువరాజు పెరికివాడంటూ సుబ్రహ్మణ్య స్వామి సెటైర్. ఒలింపిక్ మెడల్ తో పెరిగిన సింధు క్రేజ్, 2 కోట్లకు చేరిన బ్రాండ్ వాల్యూ. తిరుపతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ ఇదే. ఇందిరా మైదానం అందుకు వేదిక అవుతోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత సభకు వెళ్తారు పవన్. ఈ వేదిక నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవన్ గళం విప్పుతారని అంటున్నారు అతడి సన్నిహితులు. అలాగే భవిష్యత్తులో జనసేన ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించబోతోంది, కార్యకర్తలు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారు పవన్. జనసేన తొలి సభ భారీ ఎత్తున తరలి వెళ్తోంది. ఇందిరా మైదానం కెపాసిటీ తక్కువైనా వేలాదిగా టెంపుల్ సిటీకి తరలిస్తున్నారు అభిమానులు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ ఇదే. ఇందిరా మైదానం అందుకు వేదిక అవుతోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. శ్రీవారి దర్శనం చేరుకున్న తర్వాత సభకు వెళ్తారు పవన్. ఈ వేదిక నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవన్ గళం విప్పుతారని అంటున్నారు అతడి సన్నిహితులు. అలాగే భవిష్యత్తులో జనసేన ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించబోతోంది, కార్యకర్తలు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తారు. జనసేన తొలి సభకు భారీ ఎత్తున సేన తరలొస్తోంది. ఇందిరా మైదానం కెపాసిటీ తక్కువైనా వేలాదిగా టెంపుల్ సిటీకి తరలిస్తున్నారు అభిమానులు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ దామోదర్ నుండి తెలుసుకుందాం. దామోదర్, పవన్ కళ్యాణ్ ఎన్నింటికి అక్కడికి చేరుకోబోతున్నారు, పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి తిరుపతి ఇందిరా మైదానం నుంచి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం తిరుపతిలో వినోద్ రాయల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నేరుగా తిరుమలకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అక్కడ నిర్ణయించుకున్నాడు తాను ఇక్కడ నుంచి ప్రజలకు ఒక తన సందేశాన్ని తెలియజేయాలనే నిర్ణయించుకున్న వెంటనే అతని అనుచరులు, అదేవిధంగా పార్టీ నాయకులు వెంటనే హఠాహటిన తిరుపతిలోని ఇందిరా మైదానాన్ని వేదికగా ఎంపిక చేసి ఈరోజు సాయంత్రం జనసేన ప్రస్థానాన్ని ఇక్కడ నుంచి ఆయన సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ మైదానం మరీ కేవలం 5 నుంచి 6 వేల మంది కెపాసిటీ ఉండడం మైదానం కావడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందని పోలీసులతో పాటు మిగతా వారు కూడా అంచనా వేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ నేపథ్యంలో ఇక్కడ బాగా కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందువల్ల కేవలం స్థానికంగా ఉండే అభిమానులే తరలి రావాలని కూడా ఇక్కడ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తిరుమలలోనే ఇప్పటికీ ఉన్నారు. ఉదయం ఆయన స్వామివారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద ప్రసంగిస్తారన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే వేదిక ఇక్కడ మనం చూడవచ్చు, ఇందిరా మైదానంలో బారికేడ్ల నిర్మాణం ఇప్పుడు కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో వేదికతో పాటు అదేవిధంగా బారికేడ్ల నిర్మాణము మధ్యాహ్నం కానీ పూర్తయ్యే అవకాశం లేదు. అనుకున్నది తడుగా నిన్ననే అనుమతులు తీసుకున్న వెంటనే వారు తమ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పనుల వేగం పుంజుకుంది. ఇప్పటికే మనం ఈ గ్రౌండ్లో చూడవచ్చు, సౌండ్ సిస్టంతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. వేదిక కూడా కేవలం వేదిక మీద పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తప్ప మిగతా ఏమి మిగతా నాయకుల ఫోటోలు కూడా ఏమి కూడా ఇక్కడ లేవు. అయితే మొత్తం మీద
పవన్ కళ్యాణ్ ఏ అంశం మీద ప్రసంగించనున్నారు అన్న విషయం మీదనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వినోద్ రాయల అభిమానుల మధ్య గొడవలో మరణించిన వినోద్ రాయల మృతి తర్వాత అభిమానుల మధ్య ఇటువంటి వివాదాలు ఉండకూడదనే విషయం మీద ఏమైనా చర్చ నడుస్తు అనే అంశం మీద సందేశం ఇవ్వనున్నాడా, లేకపోతే రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడ నుంచి మాట్లాడనున్నాడా అనే విషయం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 8 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఇదే తిరుపతి నగరంలోని ఆవిలాల మైదానంలో నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మైదానంలో పెద్ద ఎత్తున సభ నడిచింది. అయితే ఈసారి కేవలం 1 ఎకరన్నర ఉన్న మైదానంలో నుంచి చిరంజీవి తన జనసేన పార్టీ రాజకీయ మొట్టమొదటి బహిరంగ సభను ఇక్కడ నుంచి మొదలు పెట్టడం విశేషమా. అయితే కొంతమంది ఇక్కడ ఆయన పార్టీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలకి ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, ఏ విషయం మీద మాట్లాడబోతున్నారు? ఇవాళ ఆయన పొద్దున్న దర్శనానికి వెళ్ళారండి. సాయంత్రం 4ంటికి ఇక్కడికి వచ్చేస్తారు. 4ంటికి స్టార్ట్ అవుతుంది మీటింగు. ఏ అంశం పైన మాట్లాడాలి, మన రాష్ట్రంకి రావాల్సిన ప్రత్యేకత హోదా కావచ్చు, మన పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మనకి ఏదేది రాలేదో దాని గురించి ప్రశ్నించడానికి ఇక్కడ బహిరంగ సభ పెట్టారండి. అయితే వినోద్ రాయల మృతి తర్వాత అభిమానుల మధ్య ఈ గొడవలు, ఈ విషయంలో ఆయన మనస్సు చాలా చంచలించిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద ఏమైనా అభిమానులకు పూర్తి స్థాయిలో సందేశం ఇచ్చే అవకాశం ఉందా? ఈ గొడవలకు దూరంగా ఉండండి అనే విషయం మీద ఏమైనా ఆయన మాట్లాడతారు? ఖచ్చితంగా ఇస్తారండి. అభిమానులు ఎప్పుడు అభిమానులుగానే ఉండండి, దౌర్జన్యాలు కాదు. పవన్ అభిమానులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనకు దౌర్జన్యం అవుతుంది. అభిమానం అనేది అభిమానంగా ఉండాలి. ఎవరు నష్టపోయినా బాధపడేది నేనే, మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని ఎప్పుడు ఆయన సందేశం ఇస్తూనే ఉంటారండి. మీరు ఎంతమంది బహిరంగ సభకు హాజరవుతా కోసం ఉంది? అయితే ఈ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉంది కదా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఏమైనా చేశారు? అందుకు తగ్గట్టుగా మనం ఇప్పుడు తిరుపతిలో పోలీస్ డిపార్ట్మెంట్ కోరామండి. మా అంచనా 30,000 నుంచి 40,000 మంది రావచ్చు. గ్రౌండ్ కెపాసిటీ 10,000 మందే. వచ్చిన వాళ్ళు బాధపడకుండా, డైవర్ట్ చేయకుండా, పోలీస్ వారిని వచ్చిన వాళ్ళు ఏమనకుండా కొద్దిగా పక్కకి పంపించేయడము ఏదో చేస్తున్నాం. మొత్తం మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక రకమైన వ్యూహానికి వచ్చారు. ఈ తుడా మైదానం సమీపంలో ఉన్న 2 రోడ్లను ట్రాఫిక్ పూర్తిగా క్రమబద్ధీకరించి ఇటువైపు ఎటువంటి వాహనాలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లోపలకి 5 నుంచి 6,000 మంది గ్రౌండ్ లోపల ఉంటే బయట కనీసం ఒక 10,000 మంది పైగా యువకులు గుమిగూడే అవకాశం ఉంది. ఇందుకోసం అటు శ్రీనివాస్ వైపు నుంచి వచ్చే రహదారిని, అదేవిధంగా ఇటు టౌన్ సర్కిల్ వైపు నుంచి వచ్చే రహదారిని పూర్తిగా దిగ్బంధించి ఈ మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఏర్పాటు. ఇందుకోసం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చిత్తూరు నుంచి కూడా అదనపు బలగాలను పిలిపించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలుపుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఇచ్చి ఈ ఏర్పాట్లను పరిశీలించి అవసరమైతే మరిన్ని సలహాలు వీరికిచ్చి ఎక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి వీరికి సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఈ సభ నుంచి ఏం ప్రసంగిస్తాడన్నది ఇప్పటి వరకు రాజకీయ వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిలోనూ ఒక చర్చ నెలకొంది. ముఖ్యంగా ఏ విషయం మీద ఆయన ప్రశ్నిస్తాడు, ప్రత్యేక హోదా విషయం మీద, లేకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క పరిపాలన మీద మాట్లాడతాడా, బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క తీరును గురించి ప్రశ్నిస్తాడా అన్న విషయం మీద ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతుంది. స్వాతి. రైట్ దామోదర్, థాంక్యూ. సెప్టెంబర్ 8 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. 5 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషన్స్ లో ఏ అంశాలపై చర్చించాలో బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే జీఎస్టీ బిల్లును సభ ఆమోదించనుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 30న సమావేశం కానుంది. జీఎస్టీ కోసం ప్రత్యేకంగా 1 రోజు సమావేశం నిర్వహించనున్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభ్యులకు పూర్తి అవగాహన కల్పించేందుకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా సభకు పిలుస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు జిల్లాల డ్రాఫ్ట్లపై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 5,000కు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఓ రిపోర్టును అందుబాటులోకి తెచ్చింది. జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు.
నీటి విడుదలపై కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. ఏపీ 47, తెలంగాణ 41 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు ముందు ప్రతిపాదనలు పెట్టాయి. ఇటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నీటి అవసరాలను చెరి సగం పంచుకోవాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అలాగే మైనర్ ఇరిగేషన్ లో నీటి వినియోగంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు కానుంది. ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమల్ నాథన్ సారథ్యంలోనే ఇవాళ పూర్తి స్థాయి కమిటీ భేటీ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర బదిలీలకు మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మహా ఒప్పందం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లోకి వెళ్లబోతోంది కాంగ్రెస్. తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గించడం వల్ల జరిగే నష్టంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు గాంధీ భవన్లో చర్చించారు. మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు కలిగే నష్టాన్ని రాష్ట్రంలోని నలుమూలలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికోసం ప్రతి నియోజకవర్గంలో వాస్తవ జలదృశ్యం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న అక్రమ ఒప్పందాలపై దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్దం కావాలని నిర్ణయించారు టీటీడీపీ నేతలు. మహా ఒప్పందంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయాలని టీడీపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీటీడీపీ ముఖ్య నేతల సమావేశంలో మహారాష్ట్రతో తెలంగాణ చేసుకున్న ఒప్పందాలపై చర్చ జరిగింది. ఈ ఒప్పందాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. సోమవారం హైదరాబాద్ లో జలసౌధ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ ఈ రోజు రాత్రికి అమెరికా వెళ్లనున్నారు. అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొంటారు. ఆయన మంత్రితో పాటు ఎంపీ వినోద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా వెళ్తున్నారు. "108 సర్వీసులను చంద్రన్న వైద్య సేవగా మారుస్తామన్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్ కోసం పీపీపీ పద్ధతిలో కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్టు తెలిపారు కామినేని. ఏపీని ఏ రాష్ట్రంతోనూ పోల్చడం సరికాదన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. కేంద్ర నిధుల కోసం ఏపీతో తెలంగాణ పోటీ పడడం సహేతుకం కాదన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ది కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కృషి చేయాలన్నారు టీజీ. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ కేసును కూకట్పల్లి ఏసీపీ భుజంగరావుకు అప్పగించారు. నయీం ఎన్కౌంటర్ పై మొదట షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఉన్నత న్యాయస్థానం, జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనతో ప్రత్యేక విచారణ అధికారి హోదాలో ఉన్న ఏసీపీ భుజంగరావుకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అన్వితారెడ్డి ఉరివేసుకుని చనిపోయింది. చదువు పేరుతో మితిమీరిన ఒత్తిడే ఆమె ప్రాణం తీసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అటు కర్నూలు జిల్లాలో మరో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ కాలేజీలో చదువుతున్న ప్రణయ్ రెడ్డి రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. ఇతని మృతికి లెక్చరర్ వేధింపులే కారణమంటూ విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు నిరసనకు దిగాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలంటూ జిల్లా సాధన సమితి పాదయాత్ర చేపట్టింది. స్థానిక టీఎన్జీఓ భవన్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ముందు బైఠాయించారు సాధన సమితి నేతలు. ఇప్పటికైనా అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగిని మండల కేంద్రంగా చేయాలంటూ ఆందోళనకు దిగారు ఆ గ్రామస్తులు. 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తుల్ని సముదాయించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే సిమెంట్ అందించేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా బస్తా సిమెంట్ను 230 రూపాయలకి అందిస్తామని, రాష్ట్రంలో ఎక్కడికైనా సరఫరా చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ తో సిమెంట్ కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు. సామాజిక బాధ్యతగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. మరోవైపు స్టీల్ కంపెనీ ప్రతినిధులతో కూడా మంత్రులు భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణానికి 4.1 లక్ష మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం ఉంటుందని, తక్కువ రేటుకే ప్రభుత్వానికి విక్రయించాలని కంపెనీల ప్రతినిధులను కోరారు మంత్రులు. R13 నిబంధనల అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట
ఎన్సోయి నిరసన ప్రదర్శన నిర్వహించింది. అధికారులు విద్యార్థుల జీవితాలతో జేఎన్టీయూ అధికారులు చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ వరంగల్లోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న తవ్వకాల్లో పురాతన కాలం నాటి లాకర్ లభ్యమైంది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు లాకర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కు దాన్ని తరలించారు అధికారులు. దాన్ని అక్కడే తెరుస్తామని అంటున్నారు. ఇలాంటి లాకర్లు ఇంకా ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు పోలీసులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీంతో 29, 30 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయని, అల్పపీడనం బలపడితే ఆ ప్రభావం తెలంగాణపైన ఉంటుందని వివరించింది. వినోద్ రాయల్ ఆత్మకు శాంతి కలగాలంటూ శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు పవన్ ఫ్యాన్స్. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈవెంట్లో పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అభిమానం ముసుగులో దారుణాలు చేయడం సరికాదన్నారు పవన్ ఫ్యాన్స్. సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ మ్యారథాన్ కు హైదరాబాద్ వేదికైంది. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే మ్యారథాన్ ను ప్రకటించారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. హైటెక్స్ నుంచి 5K రన్, 10K రన్, రేపు పీపుల్స్ ప్లాజా నుంచి హాఫ్ మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ నిర్వహించనున్నట్టు తెలిపారు నిర్వాహకులు. రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఉచిత సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గానే కాదు, రాజకీయాల నుంచి కూడా వైదొలిగితే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుందని ట్వీట్ చేశారు స్వామి. జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్న కీలక అంశాలపై యూటర్న్ తీసుకోవడం అనేది రాహుల్ స్వభావంగా మారిందన్నారు స్వామి. రాహుల్ పెరిగివాడని, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు ఆయన. పంజాబ్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటూ స్టింగ్ లో దొరికిపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సుచాత్ సింగ్ ఛోటేపూర్. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఛోటేపూర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది అధిష్టానం. ఛోటేపూర్ మాత్రం ఈ ఆరోపణలు నిజం కాదని, తమ పార్టీ వారే తమపై కుట్ర చేస్తున్నారంటున్నారు. బీహార్లో వరదల కారణంగా మృత్యువాత పడ్డ వారి సంఖ్య దాదాపు 150కి చేరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఇప్పటికీ పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో 2000కు పైగా గ్రామాల్లో 32.51 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. 300 కోట్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నానని సుప్రీంకోర్టుకు చెప్పారు సహారా చీఫ్ సుబ్రత రాయ్. బ్యాంకు గ్యారంటీ కోసం సెబీకి అదనంగా 300 కోట్ల రూపాయలు కడతానని చెప్పారు. సుబ్రత రాయ్ తరపున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కోర్టులో వాదించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఒడిశాలోని మంట కలిసిన మానవత్వం కథనాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు దారి ఖర్చులు లేక భుజాన వేసుకుని వెళ్లిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. దీనిపై విచారణకు ఆదేశించానని తెలిపారు. హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన పేదవారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఒడిశా సర్కార్ మహాప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తిగా జరిగితే కానీ విషయం తెలియదని ఆయన అన్నారు. అమెరికా న్యూ జెర్సీలోని ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు ఎన్ఆర్ఎల్ఏతో పాటు ఇతర భక్తులు భారీగా పాల్గొన్నారు. దాంతో ఎన్సోన్ 50 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు నిర్వాహకులు. ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి నడుం బిగించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్పటి వరకు అమెరికాలో 4 అంతర్జాతీయ మ్యాచ్లు జరిగినా పెద్దగా ఆదాయం లభించలేదు. అందుకు భారత క్రికెట్ బోర్డు రంగంలోకి దిగింది. తొలిసారి భారత క్రికెట్ జట్టు అమెరికాలో T20 క్రికెట్ ఆడబోతోంది. వరుసగా 2 రోజుల పాటు జరిగే ఈ సిరీస్ లో భారత స్టార్ క్రికెటర్స్ అంతా బరిలో దిగుతున్నారు. మరోవైపు టెస్టు సిరీస్ లో ఘోరంగా ఓడిన కరేబియన్ టీం కూడా భారత్పై అమెరికాలో ప్రతీకారం తీర్చుకుని తమ సత్తా చాటాలని ఆరాడుతోంది. పీవీ సింధు క్రేజ్ ఒక్కసారి రెట్టింపైంది. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ నెగ్గడంతో కార్పొరేట్ కంపెనీలన్నీ ఆమె చుట్టూ క్యూ కడుతున్నాయి. ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రఖ్యాత సంస్థలు పరుగులు తీస్తున్నాయి. అయితే సింధు బ్రాండ్ విలువను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఆమె బ్రాండ్స్ చూస్తున్న మేనేజ్మెంట్ సంస్థ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒలింపిక్స్ కు ముందే సింధు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రస్తుతం అవి పూర్తి అయ్యాకే కొత్తవి చేరుస్తామని చెప్పుకొస్తోంది. రియోలో భారత్ కు తొలి పథకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్ ను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కలిశాడు. కాంస్య పథక విజేతతో కలిసి ఫోటో దిగాడు. సాక్షిని కలవడం గొప్పగా ఉందన్నాడు. కాంస్యం అందుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలనుంది అంటూ సెహ్వాగ్ కు సాక్షి ట్వీట్ చేసింది. తనకి స్పందించిన వీరు తప్పకుండా కలుద్దాం, కానీ కలిశాక తనతో కుస్తీ పోటీకి దిగరాదంటూ రిప్లై ఇచ్చాడు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.